రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నారన్నట్టుగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతుంటే చంద్రబాబు మాత్రం అంతా బ్రహ్మాండమని బిల్డప్ ఇచ్చేస్తున్నారు. చంద్రబాబుకు వంతపాడే ఎల్లో మీడియా కూడా ఆయన ఇమేజ్ని తగ్గనివ్వకుండా కథనాలు వండి వారుస్తోంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం అధ్వాన్నంగా పనిచేస్తోందని చెబుతూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడానికి కారణం గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని ఒక గలీజ్ కథనాన్ని ప్రచురించింది. ఇంతకీ ఎల్లో మీడియా ఏడుపేంటి? ఎల్లో పత్రికలో వచ్చిన ఆ డర్టీ స్టోరీ సారాంశం, అందులోని అంతరార్థం ఏంటి? కేఎస్ఆర్ కామెంట్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వాన్నంగా పనిచేస్తోంది, తప్పుడు లెక్కలు చూపుతోంది. తద్వారా ఏపీకి తీరని ద్రోహమో అన్యాయమో జరుగుతోంది. ఈ విషయాలు చెబుతున్నది ఎవరో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి బాజా వాయించే ఎల్లో మీడియాకు చెందిన ఒక పత్రికే ఈ వ్యాఖ్య చేసింది. ఇదే విషయాన్ని సాక్షి మీడియా గాని, మాబోటి విశ్లేషకులు గాని చెబుతూ వ్యాఖ్యలు చేస్తే పచ్చ మీడియా ద్వారా టీడీపీ నేతలు నానా యాగి చేస్తుంటారు. కొద్ది వారాల క్రితం నల్లజర్లలో జరిగిన ఒక సభలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి అప్పులు పుట్టడం లేదని, అప్పిచ్చేవారే దొరకడం లేదని వాపోయారు. అందువల్లే సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నామన్న అభిప్రాయం కలిగించడానికి యత్నించారు. కానీ తదుపరి 4 రోజులకి అందరూ విస్తుపోయేలా ఏపీ జీఎస్డీపీ అదిరిపోతోందని, కేంద్రం కన్నా ఏపీ వెలిగిపోతుందన్నట్లుగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అప్పుల గురించి మాత్రం చెప్పకుండా దాటేశారు, అది వేరే సంగతి. ఒకవైపు రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉందని అంతా అనుకుంటుంటే సడన్ గా చంద్రబాబు బ్రహ్మాండం అన్నట్లుగా ఎందుకు ప్రెజెంటేషన్ ఇచ్చారన్న ప్రశ్న ఎదురైంది. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే ప్రభుత్వం కొత్తగా సుమారు 13,000 కోట్ల రూపాయల రుణాలు సమీకరించడానికి ఈ అంకెలను తెరపైకి తెచ్చారన్న అభిప్రాయం కలిగింది. ఈలోగా తెలుగుదేశం మీడియా సరికొత్త కథనాన్ని రాసి ప్రభుత్వ పరువును రోడ్డును పడేసిందనిపిస్తుంది. ఈ కథనంలో ఎక్కడా ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పు పట్టకుండా అదంతా అధికారులదే బాధ్యత అన్నట్లుగా చిత్రీకరించి వారి పాఠకులను మోసం చేసే యత్నం చేసింది. ఏం బాగున్నాయని, ఎక్కడ తగ్గాలో తెలియకుండా గణాంకాలు తయారు చేశారని ఆ మీడియా వ్యాఖ్యానించింది. జీఎస్డీపీ తలసరి ఆదాయాలు ఏపీలో బాగున్నట్లు చూపించారని, అసలు కష్టాలను దాచి కాగితాలపై గొప్పలు పోయారని కూడా ఆ మీడియా తెలిపింది. దానివల్ల కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో ఏపీకి భారీగా 10,000 కోట్ల వరకు కోతపడిందని కూడా తెలిపింది. ఇది బీహార్తో పోల్చి ఈ విషయాన్ని చెప్పారు. రెవెన్యూ గ్రాంట్లలోనూ నష్టమే జరుగుతోందని, కేవలం అప్పుల కోసమే జీఎస్డీపీకి రెక్కలు తొడిగారని ఈ పచ్చ మీడియా వెల్లడించింది. గత కొంతకాలంగా ఏపీ ఆర్థిక పరిస్థితి, దొంగ లెక్కల గురించి ఆర్థిక నిపుణులు, అనుభవజ్ఞులైన జర్నలిస్టులు చెబుతున్నది కూడా ఇదే కదా. కానీ అప్పుడు పచ్చ మీడియా చంద్రబాబును ఆహా ఓహో అంటూ పొగిడింది. ప్రస్తుతం కేంద్రం ద్వారా అధిక నిధులు సంపాదించడంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చడానికి ఈ కథ అల్లారేమో అనిపిస్తుంది. ఈ స్టోరీలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఈ మీడియా నిజాయితీతో ఈ కథనం ఇచ్చినట్లు అనిపించదు. జగన్ హయాంలో అప్పులే ఆలంబనని, ఇప్పుడేమో అప్పులతో పాటు ఇమేజీ కోసం ఆరాటం అని ఎల్లో మీడియా వ్యాఖ్యానించింది. అంతే తప్ప జగన్ టైంలో 2 ఏళ్ల పాటు కరోనా వచ్చి సంక్షోభానికి కారణం అయిందని, అయినా జీఎస్టీతో సహా వివిధ రంగాల్లో మెరుగ్గానే ఉందని రాయటానికి వీరికి చెయ్యి రాలేదు. పైగా జగన్ హయాంలో రాష్ట్రం బ్రాండ్ పాతాళానికి చేరిందంటూ తప్పుడు వ్యాఖ్యలతో కథనాన్ని ఆరంభించడమే వీరి కుళ్ళుకు దర్పణంగా కనిపిస్తుంది. అప్పుడేమో సంక్షేమమేనట, బటన్ నొక్కడమేనట, ఇప్పుడేమో పరిస్థితి మారిందట, సంక్షేమం అభివృద్ధి కావాలట, పెట్టుబడులు రావాలట. ఈ ఎల్లో మీడియా దుర్మార్గపు బుద్ధి ఇక్కడే కనిపిస్తుంది. ఆ రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి ఇచ్చిన సంయుక్త ఎన్నికల ప్రణాళికలో ఇష్టం వచ్చినట్లు హామీలు చేశారని, అందుకు సుమారు 1,50,000 కోట్లు ప్రతి ఏటా ఖర్చు చేయాల్సి ఉంటుందని జగన్ చెబితే ఈ మీడియా అంగీకరించిందా? లేకపోగా జగన్ పై చంద్రబాబు శరాలు సంధించారని గొప్పగా రాసిందే. జగన్ టైంలో పోర్టులు నిర్మించితే, మెడికల్ కాలేజీలు తీసుకొస్తే, పలు పరిశ్రమలు వస్తే అవేవి ఎల్లో మీడియా కళ్లకు కనిపించవు. అంత అంధత్వంతో ఈ మీడియా ఉంటుంది. పోనీ చంద్రబాబు టైంలో వచ్చిన కొత్త పరిశ్రమలు కనిపించాయంటే అది పెద్దగా ఏమీ లేదు. 99 పైసలకే కంపెనీలకు ఎకరాలకు ఎకరాలు దారాదత్తం చేస్తుంటే, రాష్ట్ర ప్రజల సంపదను కొంతమంది పెట్టుబడిదారులకు, ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతుంటే అందులో వీరికి తప్పు కనిపించదు. కానీ జగన్ అలాంటి పనులు చేయకపోయినా ఆయనపై పడి ఈ ఎల్లో మీడియా ఏడుస్తుంటుంది. ఈ మీడియా ఇచ్చిన కథనంలో వృద్ధి రేటుపై చంద్రబాబు చెబుతున్న విషయాలు రాష్ట్రానికి నష్టం చేస్తున్నాయన్నది ఈ పచ్చ మీడియా అభిప్రాయం. ఈ లెక్కల వల్ల రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లలో గండి పడుతోందని తెలిపింది. చంద్రబాబు ఏమో తనంత ఘనాపటి లేడని అనిపించుకోవాలని అతిశయోక్తులతో కూడిన అంకెలతో గారడీ చేస్తుంటే, ఆర్థిక శాఖకు చెందిన వారో లేక మంత్రి
ఎవరో ఈ విషయాలు చెప్పి ఈ ఎల్లో మీడియాతో ఈ కథనం రాయించినట్లు అనిపిస్తుంది. ఈ తప్పుడు లెక్కల వల్ల ఏపీకి కేవలం 7,500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం నుంచి గ్రాంట్ వచ్చిందని, అదే బీహార్కు 17,500 కోట్ల గ్రాంట్ వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి వచ్చే పన్నుల వాటాలో కూడా ఇలాగే నష్టపోతున్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వెలిగిపోతోందన్న లెక్కల వల్లే ఈ వాటా తగ్గుతోందట. అయితే జీఎస్టీ వసూళ్లు ఏపీలో తగ్గిన అంశాన్ని ఈ మీడియా కప్పిపుచ్చినట్లు అనిపిస్తుంది. జగన్ టైంలో 14 లక్షల కోట్ల జీఎస్డీపీ ఉంటే దానికి ఏడాదికి 2 లక్షల కోట్ల చొప్పున పెంచేశారని, దీనికి తగినట్లే తలసరి ఆదాయం కూడా పెంచేశారని ఈ పత్రిక తెలిపింది. అంటే ప్రభుత్వం తప్పుడు లెక్కలు రాసిందని ఈ పత్రిక చెబుతున్నట్లే కదా. అప్పుల కోసం, బ్రాండ్ ఇమేజీ కోసం ఇలా చేస్తున్నారట. దేశంలో జీఎస్డీపీ 8.7% ఉంటే ఏపీలో మాత్రం 11.28%గా చూపించడాన్ని పచ్చ మీడియా తప్పుపట్టింది. దేశ సగటు కన్నా తక్కువగా ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నిధులు ఎక్కువగా వస్తాయని, ఏపీలో చాలా ఎక్కువగా ఈ అంకెలు చూపినందున తక్కువ నిధులు వస్తాయని ఈ మీడియా వాపోయింది. అలాగే జాతీయ తలసరి ఆదాయం కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువగా ఉందని ప్రభుత్వం గొప్పలు పోయిందట. ఈ పరిస్థితిలో కేంద్రం నుంచి అధిక నిధులు, పన్నుల్లో ఎక్కువ వాటా ఎలా వస్తుందని అధికారులు అంటున్నారట. చంద్రబాబు ప్రభుత్వ బడ్జెట్ లెక్కల్లోని డొల్లతనం కూడా ఈ పత్రిక బహిర్గతం చేసింది. ఏపీకి పన్నేతర ఆదాయం కింద 19,119 కోట్లు అంచనా వేశారని, అవన్నీ గాలిమేడలే అని చెబుతూ ఈ పద్దు కింద 5,000 కోట్లు వస్తే గొప్పని స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికి వచ్చింది కేవలం 3,671 కోట్లు మాత్రమే. రాష్ట్ర పన్ను ఆదాయం కింద 1.09 లక్షల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి వచ్చింది 68,000 కోట్లేనని తేలింది. ఆదాయం పరిస్థితి ఇలా ఉండగా ప్రభుత్వ ఖర్చులు మాత్రం తడిసి మోపిడవుతున్నాయి. రెవెన్యూ లోటు 163% చేరింది. 1.60 లక్షల కోట్లు వేయించేస్తే అందులో కేవలం 17,000 కోట్లే క్యాపిటల్ వ్యయంగా ఉంది. ఈ అంకెల విషయంలో ఎక్కడా జగన్ ప్రభుత్వం నాటి లెక్కలతో పోల్చకుండా ఎల్లో మీడియా జాగ్రత్త పడింది. కేంద్రం నుంచి కూడా అప్పట్లో అధిక నిధులను జగన్ ప్రభుత్వం సాధించింది. ఉదాహరణకు రెవెన్యూ లోటు కిందే సుమారు 10,000 కోట్లు పొందింది. పోలవరం ప్రాజెక్టుకు 12,000 కోట్లు మంజూరు చేయించింది. కేంద్రం ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేసి తద్వారా వివిధ రంగాల్లో అదనపు నిధులను వైసీపీ ప్రభుత్వం సాధించింది. పైగా ఆ రోజుల్లో జీఎస్టీ కూడా దేశంలోనే మొదటి 5 స్థానాల్లో ఉండేది. అయినా అప్పుడు బ్రాండ్ పాతాళంలో ఉందని తప్పుడు రాతలు రాసిన ఈ మీడియా కూటమి ప్రభుత్వ హయాంలో ఈ దారుణ పరిస్థితికి ఎన్ని పాతాళాల లోతున ప్రభుత్వ ప్రతిష్ట దిగజారిందో మాత్రం చెప్పలేదు. వ్యాపార లావాదేవీలు, ప్రజల కొనుగోలు శక్తి మొదలైనవన్నీ జగన్ టైంలో మెరుగ్గా ఉన్న విషయాన్ని ఎల్లో మీడియా కప్పిపుచ్చే యత్నం చేసింది. కేవలం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగవేయడానికి వీలుగా గత కొన్నాళ్లుగా కథనాలు ఇస్తున్న ఈ పచ్చ మీడియా ఇప్పుడు కూడా అందులో భాగంగానే ఈ స్టోరీ ఇచ్చి ఉండవచ్చు. దీనివల్ల ఏపీకి ఏమైనా లవలేశమంతైనా ప్రయోజనం కలుగుతుందా లేదా అన్నది చెప్పలేం. కానీ చంద్రబాబు ప్రభుత్వ ఆర్థిక విధ్వంస పాలనను తనకు తెలియకుండానే పచ్చ మీడియా ప్రజల ముందు ఉంచిందని చెప్పవచ్చు.